హైదరాబాద్ నగర సోదరులందరికీ ఈ సందర్భంగా ముందుగా నా సలాములు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా మంచి ఎయిటింగ్ పెట్టారు. మన స్వాతంత్ర సమర యోధులే మన అధ్యక్షుల వారు నాకేం చెప్పారు, భారత స్వాతంత్ర సంగ్రామంలో సమైక్య పోరాటాల సమాహారం అనే సబ్జెక్ట్ మీద మాట్లాడతారన్నారు. అది చాలా సీరియస్ అయిన సబ్జెక్టు. చాలా కాస్త ఆడియన్స్ ఉంటే ఇంకో రకంగా మాట్లాడితే బాగుండేది. అలా కాకుండా కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని మీ ముందు నేను మీతో కలిసి పంచుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. ఆ కొన్ని సంఘటనలు అంటే మనకందరికీ తెలియాల్సిన సంఘటనలు, మనం ఇతరులకు చెప్పాల్సిన సంఘటనలు ముందు మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవటమే కాకుండా గైర్ ముసల్మాన్ భాయి को हमें बताने की बहुत जरूरत है. ముస్లిమేతర సోదరులకు ఈ విషయాలన్నీ తెలియజేయాల్సి ఉంది. మనం తెలుసుకోవాలి, ముందు వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అటువంటి విషయాలు కొన్ని చెప్తాను. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ వచ్చిన మహానుభావులందరికీ నేను మళ్ళీ సలాం చేసి చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకున్న విషయాలు మిత్రులు కూడా తెలియజేయండి. దానివల్ల మన యొక్క మాతృభూమికి, మన యొక్క జాతికి, ఆ జాతి ప్రతిష్ట, మాతృభూమి యొక్క మంచితనం అనేది నిలబడుతుంది. కౌంకో వతన్కో కౌంకో భలా హోతా ఉస్కే తరఫ్ సే. అందువల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు సోదరులారా, మీరంతా నా హైదరాబాద్ వాళ్ళు కాబట్టి ఒక విషయం గుర్తు చేస్తాను. మీరు నేను గుర్తు చేస్తున్నారో లేదో, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈ గడ్డ మీద 1957 ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో భాగంగా నిన్నటి రోజున ఒక మహానుభావుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించాడు. ఎవరైనా చెప్తారా దాని పేరేంటో? ఎవరైనా చెప్తారా? ఈ గడ్డ మీద బ్రిటిష్ వాళ్ళతో వ్యతిరేకంగా పోరాడుతూ యుద్ధం చేస్తూ, మామూలు పోరాటం కాదు, యుద్ధం చేస్తూ ప్రాణాలు అర్పించాడు పఠాన్ దుర్రేబాజ్ ఖాన్. పఠాన్ దుర్రేబాజ్ ఖాన్ గురించి ఎవరైనా విన్నారా మీరు ఎప్పుడైనా? మౌలవీ అల్లావుద్దీన్ గురించి విన్నారా ఎప్పుడైనా? మౌలవీ అల్లావుద్దీన్, పఠాన్ దుర్రేబాజ్ ఖాన్ ఈ గడ్డ మీద పుట్టి, ఈ గడ్డ మీద పెరిగి, ఈ గడ్డ మీద బ్రిటిష్ వాళ్లకు, నిజాం సైన్యానికి, బ్రిటిష్ సైన్యానికి ఎదురుటి నిలబడి తొడగొట్టి సవాల్ చేసి రమ్మంటే రమ్మంటే దమ్ముంటే కూర్చుందాం రాని అని చెప్పేసి ఇద్దరు, ఒక మౌలి గారు, ఒక దుర్రేబాజ్ ఖాన్ ఇద్దరు కలిసి పోరాడి చివరికి ప్రాణాలు అర్పించేశారు. ఇక్కడ ఆ దుర్రేబాజ్ ఖాన్ ప్రాణాలు అర్పించింది నేనేనండి. 24వ తేదీ, ఇవాళ ఎంత తేదీ? 24వ తేదీన ప్రాణాలు అర్పించారు. ఇక్కడ కోటి సెంటర్ ఉంది, తెలుసా మీకు? కోటి సెంటర్ తెలుసా మీకు? మీ ఊరికి వచ్చి నేను మీకు తెలుసా అని అడగడం విచిత్రంగా ఉందేమో అనిపిస్తున్నాను. కోటి సెంటర్లో ఒక స్తూపం కట్టున్నారు, స్మారక స్తూపం. చూసారు ఎప్పుడైనా? ఆ స్మారక స్తూపం ఎవరిది తెలుసా? పఠాన్ దుర్రేబాజ్ ఖాన్ది. ఆ స్తూపానికి ఎదురుగా సుల్తాన్ బజార్ ఉంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గల్లీ ఉంది. ఆ గల్లీ పేరు ఏంటి తెలుసా మీకు? ఎవరైనా సోదరులారా, ఆ గల్లీ పేరేం తెలుసా? పఠాన్ దుర్రేబాజ్ ఖాన్ వీధి. మీకు దుర్రేబాజ్ ఖాన్ తెలీదు? దుర్రేబాజ్ ఖాన్ని ఉరి తీసినటువంటి, ఉరి చనిపోయిన తర్వాత అతన్ని ఖననం చేయకుండా అతన్ని ఒక స్తంభానికి కట్టేసి 3 రోజుల పాటు ఏలాడు తీశారు. అంత్యక్రియలు జరగకుండా दफन करेंगे उनको पकड़ के ले आके जला डाले के बाद उनको पकड़ के ले आके वो सुल्तान बाजार पुलिस स्टेशन के सामने एक खंभे को लटका डाले. చేసేసి 3 రోజుల పాటు ఆ సభ వేలాడింది సోదరులారా. ఆ మహానుభావుడు ఆ కమ్మకు వేలాడాడు 3 రోజుల పాటు. ఆ మహనీయుడు పేరుతో ఆ గల్లీ ఉంది, దాని పేరు పఠాన్ దుర్రేబాజ్ ఖాన్ వీధి. మీరు ఎప్పుడైనా వెళ్ళండి. ఆ వీధులు నేను కొన్ని 100 సార్లు వెళ్ళా. ఎందుకు తెలుసా? స్ఫూర్తి పొందడానికి. ఎందుకు తెలుసా? ప్రేరణ పొందడానికి. వాళ్ళని చూసి వాళ్ళు చేసిన త్యాగాన్ని స్మరించుకొని మరింత శక్తివంతులు కావడానికి, మాతృభూమి కోసం మరింత త్యాగాలు చేయడానికి కూడా మన తరం కానీ, మన తర్వాత తరం కానీ వాళ్ళందరినీ సిద్ధం చేయడం కోసం ఒక స్ఫూర్తి పొందడానికి ఆ వీధులు నడిచిన రోజులు ఉన్నాయి. మీరు ఇక్కడ వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి హైదరాబాద్ కమిటీ సోదరులారా,
హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరు కూడా కనీసం అక్కడికి వెళ్ళలేదు, ఆయన స్తూపం దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నివాళులు అర్పించలేదు, కనీసం నివాళులు అర్పించలేదండి. ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నారు, రాజకీయ నాయకులు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ చేస్తున్నారు. అసలు कौम वास्ते मनोज ऊपर से नीचे उत्तरकाशी बोले सकते हैं, लेकिन कौम के वास्ते कौम का नाम इतना बड़ा करे सो बड़ा चौड़ा बड़ा करे सो आदमी पठान दुर्लेबाज खान शहीद हो गए सो रोज भी तो वो रोज वहाँ ये स्मारक स्तूप वहाँ बनकर रहे तो हम यहाँ को ట్రిబ్యూట్ వ్యక్తం చేయడానికి కానీ నివాళులు అర్పించడం కానీ పోలేని పరిస్థితి దుర్మార్గం అండి. 1857 నాటి సంఘటనని స్మరణ తెచ్చుకొని 1957లో 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ స్మారక స్తూపాన్ని కట్టారండి. అక్కడ ప్రభుత్వం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కట్టిన స్తూపం అది. ఆ స్తూపం ఆ చుట్టూ లోపలంతా ఈ వెండర్స్ ఉంటారే వాళ్ళంతా ఆగమనం చేసుకొని చండాలం చేసుకుని 2-3 సార్లు పేపర్లో రాయించామండి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాశారు, నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు దీని గురించి. మీరు చూసారో లేదో, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసి దాని గురించి చేసి ఎవరైనా పట్టించుకుని ఉంటే బాగుండేది, ఎవరు పట్టించుకోలేదు. అంత త్యాగం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి మహానుభావుని ఎవరు స్మరించలేదు అని రాసుకుంటూ వచ్చారు. ఆయనతో పాటే మౌలి అలావుద్దీన్ ఆయనతో పాటే, కానీ ఆయన చనిపోలేదు. ఆయన అండమాన్ జైలు పంపించారు. అండమాన్ జైలు 1957కు ముందే అండమాన్ ఇంప్రిజన్మెంట్ అక్కడ స్టార్ట్ అయింది. పీనల్ సెటిల్మెంట్, అండమాన్ పీనల్ సెటిల్మెంట్ అంటారు దాన్ని. ఆ అండమాన్ పీనల్ సెటిల్మెంట్ 1857 ముందే అయింది. కానీ 1857లో ఈ ఇతన్ని మౌలి అలావుద్దీన్ని పట్టుకున్న తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని అండమాన్ జైలు పంపించింది. నిజాం సంస్థానం నుండి హైదరాబాద్ నగరం నుండి మొట్టమొదటిసారిగా అండమాన్కు పంపబడినటువంటి ఒక రాజకీయ ఖైదీ ఎవరంటే ఆయన మౌలి అలావుద్దీన్. అతను ఈ గడ్డ మీద పుట్టినవాడు, మీరంతా గర్వించదగ్గ మహానుభావుడు అతను వాళ్ళని స్మరించుకోండి, అతను వాళ్ళని గుర్తు చేసుకోండి. అతను చనిపోయిన రోజు కాబట్టి ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తూ, ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి సోదరా. ఆ విషయాలు మీకు చెప్పి మీతో నేను పాల్పంచుకుందామని చెప్పించాను. ఆ సబ్జెక్ట్ అనేది నాకు క్షమించండి, ఆ సబ్జెక్ట్ వదిలేసింది. ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంతంలో జరిగింది ఇవన్నీ. అలావుద్దీన్ గారు కానీ లేకపోతే ఇతను కానీ ఇతర గురించి మీరు చెప్పుకోవాల్సింది, మీరు గర్వపడాల్సిన అవసరం. ఇందాక సోదరులు టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుతూ వచ్చారు. అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి, అసత్య ప్రచారాలు చేశారు. అటువంటి అసత్య ప్రచారాల్లో ప్రచారం చెప్తా, టిప్పు సుల్తాన్ గారికి చేసినటువంటి ప్రచారం గురించి చెప్తారు. టిప్పు సుల్తాన్ గారు ఆయన బలవంతంగా మత మార్పిడిలకు ప్రయత్నం చేస్తుంటే 3000 మంది బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత పరమ దుర్మార్గుడు టిప్పు సుల్తాన్! 3000 మంది బ్రాహ్మణుల యొక్క చావుకు కారణమయ్యాడు అని చెప్పేసి రాసేశారు పుస్తకాలు. మనకైనా కోపం వచ్చింది. బ్రాహ్మణులు అయితే మనుషులు కదా, మన తోటి సోదరులు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా మతం మారితే అది వేరే విషయం. నువ్వు రాజు అయినంత మాత్రం నువ్వు బలవంతంగా మతం మారాల్సిందే, మతం మార్పిడి చేస్తే మనమైనా ఊరుకుంటావా? మనం కూడా ఊరుకోం. 3000 మంది ప్రాణాలు పోతే మనం ఊరుకుంటామా? మనం ఊరుకోం. అయితే జరిగింది ఏమిటండి అంటే, హరిహరనాథ శాస్త్రి అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ గారు ఆ కథను రాసేసి పాఠ్య గ్రంథంలో చేర్చేశాడు 100 ఏళ్ల కిందట. 1928 ఆ ముందు చేర్చేసింది. అదంతా చేస్తే 7 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఆ ఇంటర్మీడియట్ SSC చదివే పిల్లలందరికీ తెచ్చేశాడు. ఆ పాఠ్య గ్రంథాలు పెట్టేశాడు. పిల్లలంతా ఒకరి తర్వాత ఒకరందరూ చదువుకుంటూ అమ్మ ఇంత దుర్మార్గుడు అనుకుంటూ మొదలెట్టారు. బిషప్పర్నాథ్ పాండే అని చెప్పేసి ఒక ఆయన గవర్నర్గా కూడా పనిచేశాడు. ఆయన ఒక రీసెర్చ్ స్కాలరు. ఆయన ఏం చేశాడంటే తన యొక్క పుస్తకాలు ఔరంగజేబు మీద, టిప్పు సుల్తాన్ మీద జరిగినటువంటి సంఘటన గురించి ఆయన పరిశీలన చేస్తూ చదువుతూ, ఈ సంఘటన అతను ఎదురైతే ఇదేందా ఈ సంఘటన ఏంది, నేను ఎక్కడ చూడలేదే, 3000 మంది ఈయన టిప్పు సుల్తాన్ బలవంతం పెట్టడం వల్ల 3000 మంది ఎందుకున్నారని చెప్పేసి అంటున్నాయి, ఇది ఎక్కడ వరకు కరెక్ట్ కాదే అనుకొని ఆ విషయం మీద కలుసుకుందామని చెప్పేసి ఈ హరిహరనాథ శాస్త్రి, ఆ శాస్త్రి గారు ఉన్నారే హరిప్రసాద్ శాస్త్రి, ఆ కలకత్తా యూనివర్సిటీకి చెందినటువంటి హరిప్రసాద్ శాస్త్రి గారు, ఆయన ఉత్తరం రాశాడు. అయ్యా మీరు ఇక్కడ రాశారు, మీ పుస్తకం ఇటు చదివాను, పాఠ్య గ్రంథంలో ఇలా ఉంది, అది ఎక్కడుంది చెప్పండి అని అడిగితే నిజం ముందుంటే చెప్పాలి కదా,
మళ్ళీ అడిగాడు, చెప్పలే. మళ్ళీ అడిగాడు, పుస్తకే నైగోలేవు. అప్పుడేం చేశాడు ఆయన, ఈసారి కనుక నువ్వు చెప్పినట్లయితే నువ్వు ఆ తప్పు చేసినట్టుగా నేను భావించి నేను రిపోర్ట్ చేస్తానని చెప్పిన తర్వాత అక్కడెక్కడ దొరికిందని మళ్ళీ ఆ సమాధానం ఇచ్చాడు. ఆ ఎక్కడికైతే సమాధానం ఇస్తున్నాడో ప్రతి చోట కనుక్కొని అక్కడ ఏమీ లేవు అని చెప్తుంటే అసలు ఏం మాట్లాడుకుంటూ ఊరుకున్నాడు. అప్పుడు వైస్ ఛాన్సలర్, కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కింద స్వయంగా ఉత్తరం రాసి, ఆ ఉత్తరంలో ఆ యూనివర్సిటీ అధికారులకు ఉత్తరాలు రాసి ఏమన్నాడంటే ఇది తప్పండి, ఇటువంటిది లేదు, నేను మీరు కరెక్ట్ చేస్తుందని చెప్తే అప్పుడు ఆ పాఠాన్ని తీసేస్తారు. అంటే ఆ పాఠాన్ని 1928 ప్రాంతంలో తీశారు. అంతకుముందే ఆయన రాశాడు. అంటే సంవత్సరానికి ఎన్ని వేల మంది పిల్లలు చదువుకుంటూ పోతారు ఆ పాఠ్యక్రమంలో ఉన్న అంశాన్ని. ఆ చదువుకోకపోయిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, నిజమే కదా టిప్పు సుల్తాన్ ఇంత దుర్మార్గం చేశాడు అనుకుంటారా లేదా? అంటే పిల్లల మెదడులో, పసి మొగ్గల యొక్క మెదడులో టిప్పు సుల్తాన్ పట్ల ఒక వ్యతిరేక భావాన్ని నింపడానికి కోసం అంత భయంకరమైనటువంటి తప్పు అబద్ధాలు రాసేసి ప్రచారం చేసేసారు. అటువంటి ప్రచారాలు ఇవాళ కూడా జరుగుతున్నాయి. మీరంతా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలలో ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకోవాల్సి ఉంది. మనం అబద్ధాలు చెప్పొద్దు ఎక్కడ కూడా, లేనిది చెప్పొద్దు ఎక్కడ కూడా, లేని కొన్ని బడాయిలు పోయి చెప్పొద్దు ఎక్కడ కూడా. మన పూర్వీకులు చేసిన త్యాగాన్ని, మన పూర్వీకులు ఏదైతే చేశారో అదే చెప్పండి, ఎంత చేశారో అంతే చెప్పండి. ఇంత చేస్తే ఇంత చేసినట్టు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్టుగా మీరు సాక్ష్యాలతో సహా చెప్పుకోండి. అప్పుడు మనం చెప్పే విషయం మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. మనం చెప్పే విశ్వాసం మీద ఈ ముస్లిమేతర సోదరులు కూడా మనం చెప్పిన మాటని నమ్ముతారు. మనుషుల్ని విడదీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మనుషుల్ని విడదీసే ప్రయత్నాలలో భాగంగా ఒకరికి ఈ తప్పుడు చరిత్రని చెప్తూ ఆ తప్పుడు చరిత్ర ద్వారా జనాన్ని విడదీయడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది 1857 నుంచే స్టార్ట్ అయింది. 1857లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో హిందువులు ముస్లింలు కలిసి ఏ విధంగా అయితే పోరాడారో ఆ పోరాటాలను చూసి భయపడిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటే కష్టం, నిప్పు నీరు అంట. ముస్లింలు హిందువులు నిప్పు నీరు అంట. నిప్పు నీరు కలవటం ఏంటి? అధికారులు రాసుకున్న వీటిలో ఉన్నాయండి. ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నాడంటే ఆ ఎవరైనా సంతయిస్తాను. నిప్పు నీరు అసలు ఎలా రాసుకున్నారు తెలుసా? వాళ్ళు పందిని అసహించుకునేవాడు, పందిని తినేవాడు, ఇద్దరు ఒకటయ్యారు. చూడండి, మాట చూడండి. పందిని తినేవాడు, పందిని అసహించుకునేవాడు, వీళ్ళిద్దరూ ఒకరైనారు. హిందూ ముస్లింలు ఒక్కరయ్యి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడుతున్నారని చెప్పేసి ఈ బ్రిటిష్ చరిత్రకారులు రాయటమే కాదండి, మార్క్సిస్ట్ మేధావి అయినటువంటి కార్ల్ మార్క్స్ కూడా ఆ రోజుల్లో రాసినటువంటి 1850 గ్రంథం రాస్తూ ఆ గ్రంథంలో హిందువులు ముస్లింలు కలిసి పోరాడుతున్నారు వీళ్ళ మీద, బ్రిటిష్ వాళ్ళ మీద అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ రాసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా కలిసి పోరాడుతున్నటువంటి ఆ సంఘటనలను తీసుకొని ఆ సంఘటనల యొక్క ప్రభావం వల్ల వీళ్ళు కలిస్తే మనకు ఇక్కడ మనుగడ ఉండదు, మనం ఇక్కడ రాజ్యాన్ని మనం కొనసాగించలేము, అందువల్ల ఎట్లాగైనా కానీ వీళ్ళని విభజించాల్సిందే, విభజిస్తేనే మనం పాలించగలుగుతామనే ఆలోచనలకు వచ్చి ఈ విభజన మంత్రాన్ని ప్రవేశపెట్టి మనల్ని ముక్కలు చెక్కలు చేయడానికి, హిందువుల్ని ముస్లింని ముక్కలు చెక్కలు చేయడానికి పెద్ద ఎత్తున పొట్ట దగ్గర ఆ పొట్టలో భాగంగా జరుగు కూర్చుని అదే పద్ధతుల్ని కూడా ఇప్పుడు కొందరు అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువలన వాళ్ళందరూ విభజించడానికి ప్రయత్నం చేస్తుంటే మనం కలపడానికి ప్రయత్నం చేద్దాం. ఓ जोड़ने के लिए काम करें तो हम जोड़ने के लिए काम करेंगे, అజ్ఞానం जोड़ने के लिए काम करेंगे అని చెప్పి మనం పనిచేసుకుంటూ పోతాం. చాలా సంఘటనలు ఇప్పుడు చూసారా మీకు, మన ఇదిందే అయోధ్యలో యుద్ధం జరుగుతుంది, బ్రిటిష్ వాడి మీద యుద్ధం జరుగుతుంటే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఒక మౌలానా ఒక మహంతు కలిసి పోరాడారండి. అక్కడ ఒక మౌలానా ఒక మహంతు కలిసి పోరాడారు, కలిసి యుద్ధం చేశారు బ్రిటిష్ వాళ్ళ మీద. ఆశ్చర్యం చూడండి, అక్కడ మసీదు ఉందని, మసీదు లేదని, అక్కడ లేకపోతే ఇంకోటి ఏదో ఉందని, ఆలయం ఉందని చెప్పి ముస్లిమ్స్ హిందువుల మధ్య మనం మొన్నటిదాకా తయారుపడ్డామే. ఆ గడ్డ మీద బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ఒక ముస్లిము ఒక హిందూ మహంతు ఒక ముస్లిం మౌలానా కలిసి పోరాడారు. అయితే వాళ్ళిద్దరిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని ఉరి తీశారు. ఉరి ఎలా తీశారు తెలుసా? ఇద్దరిని ఒకే చెట్టుకు ఉరి తీశారండి. ఒకే చెట్టుకు ఉరి తీసి ఇద్దరిని మహంతకాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. दफन करे, इसको महंत को दफन करे और मौलाना को जला लाए. అంటే వాళ్ళ సాంప్రదాయాల
హిందూ సోదరులు ఏం చేస్తారు? తగలబెడతారు, దహనం చేస్తారు. మరి దానికి విరుద్ధంగా మౌలానాని తీసుకెళ్లి దహనం చేసి మహంతుని తీసుకొచ్చి దహనం చేశారు. అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి బ్రిటిష్ వాడికి ఉన్నటువంటి ఆగ్రహం, ఆ కసి, ఆ కోపం అనేది వాళ్ళ సాంప్రదాయం విరుద్ధంగా కూడా వీళ్ళని ఇలా చూపెట్టాలని చెప్పి చూపెట్టినటువంటి సంఘటన. అటువంటి సంఘటన మర్చిపోతున్నాం. ఇటువంటి అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనలన్నీ మనం గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో అంతకంటే ముందు 1765, 51 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా సాగిన ఫకీర్లు, సన్యాసులు కలిసి పోరాటాలు చేశారు. మదీనా షా ఫకీర్ భవానీ పాఠక్ అని చెప్పేసి సన్యాసుల యొక్క అధినేత భవానీ పాఠక్, ముస్లింల యొక్క అధినేత, ముస్లిం ఫకీర్ల యొక్క అధినేత మదీనా షా ఫకీరు ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. వాళ్ళ సైన్యానికి వీళ్ళ నాయకత్వం వహిస్తే వీళ్ళ సైన్యానికి వాళ్ళు నాయకత్వం వహించారు. జాయింట్గా కూడా నాయకత్వం వహించి వాళ్ళు పోరాటాలు చేశారు. అటువంటి ఐక్యతని 1751, 65 ఆ ప్రాంతం నుంచే వ్యక్తమైనటువంటి ఆ ఐక్యతని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్ర సంగ్రామంలో మొదటి నుంచి చివరి వరకు ఆ ఐక్యత కొనసాగుతూనే వచ్చింది. ఆ ఐక్యత కొనసాగుతూ వస్తున్నటువంటి సంఘటనను కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం చెప్పండి, మహాత్మా గాంధీ సహజ మరణమా లేదా ఆయన ఎవరన్నా చంపేశారా? ఎవరు చంపారు? సరే, తెలుసు, నాథురామ్ గాడ్సే గారు చంపేశారు. మరి ఆయన ఎందుకు చంపేశారు ఏంటి అనేది మనకు అనవసరం, వదిలేసింది. అయితే మహాత్మా గాంధీని కాపాడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. మహాత్మా గాంధీని చంపేసిన ఆయన అన్నగారు ఫకీర్ చెప్పేశారు, మనోళ్ళంతా చెప్పేస్తున్నారు. కానీ మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడిన మహానుభావుడు కూడా ఉన్నాడు. అతని గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయన పేరు బతక్ మియా అన్సారీ. ఆయన పేరు బతక్ మియా అన్సారీ. బీహారు రాష్ట్రం చంపారన్ ప్రాంతం మోతిహారు గ్రామానికి చెందినటువంటి అతి సాదా సీదా మనిషి. 1915లో దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ ఇండియాకి వచ్చాడు. 1915లో అప్పటిదాకా గాంధీ గారు ఎవరో ఈ మన గట్టకు తెలియదు. అప్పటిదాకా ఆయన సౌత్ ఆఫ్రికాలో ఏదో కార్యక్రమాలు చేశాడు. 1915 ప్రాంతంలో మన దేశానికి వచ్చాడు, రిటర్న్ వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికే ఈ చంపారన్ అనే ప్రాంతంలో ఇండిగో ప్లాంటర్స్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు అక్కడ రైతులైనటువంటి భారతీయుల్ని నానా రాజీ రంపాన పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఇలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా కష్టంగా ఉంది, మా బతుకులు కష్టంగా ఉన్నాయి, దీని మీద విచారణ జరిపి మాకేమైనా న్యాయం చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొరబెట్టుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత 1917లో మహాత్మా గాంధీని ఆ చంపారన్ గ్రామానికి పంపించింది. అక్కడ రైతుల్ని ఇండిగో ప్లాంటర్స్ ఇబ్బంది పెడుతున్నారంట, దాని సంగతి చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించండి అని చెప్పేసి పంపిస్తే మహాత్మా గాంధీ 1917లో చంపారన్కి వచ్చారు. చంపారన్కి వచ్చి రైతుల్ని కలుస్తున్నాడు, రైతులతో మాట్లాడుతున్నారు. రైతులందరూ చెప్తున్నారు, అయ్యా ఇలా చేస్తాడు, ఇలా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆమంతా రికార్డ్ చేస్తున్నాడు ఆయన. ఆ రికార్డు చేస్తున్న సందర్భంగా వాస్తవాలన్నీ బయటకు వస్తే ఇండిగో ప్లాంటర్స్ కి ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆ ఇండిగో ప్లాంటర్స్ లో ఒక అతను ఇర్విన్ అతని పేరు. ఆ ఇర్విన్ అని అతను ఏం చేశాడంటే నేను మహాత్మా గాంధీని నలిపేస్తే పోతుంది కదా అనుకున్నాడు. ఎందుకు నలిపేస్తే పోతుంది కదా అంటే అప్పటికి మహాత్మా గాంధీ అంత ఫేమస్ కాదు, అంత సెలబ్రిటీ కాదు, అంత మహానాయకుడు కాదు ఆయన. 1915లో వచ్చాడు, 1917లో ఈ సంఘటన జరిగింది. అందువల్ల ఆయన తీసేస్తే అయిపోద్దులే అని చెప్పేసి అతను ఒక ప్లాన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే మహాత్మా గాంధీని తన ఇంటికి విందుకు పిలుస్తాడు, భోజనాన్ని పిలుస్తాడు. భోజనాన్ని పిలిచినప్పుడు ఏం చేస్తాడంటే తన ఇంట్లో భోజనం అంతా చేసే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వంట మనిషి, పక్కాది అంటాం మనం, వంట మనిషి. ఆ వంట మనిషిని పిలిచి ఆ వంట మనిషిని చెప్తాడు, మనకు మహాత్మా గాంధీ మన ఇంటికి వస్తున్నాడు భోజనానికి, అతన్ని భోజనంలో విషం కలుపు, అతన్ని మనం చంపేయాల్సిన అవసరం ఉంది, విషం కలుపుకుంటాడు. ఈయన పక్కాది చిన్న ఉద్యోగి, వాడితో బ్రిటిష్ వాళ్ళు, పోలీసు వాళ్ళది, కోర్టు వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళది అంతా వాళ్ళే. మరి ఏం చేస్తాడు ఈయన? సరే ట్రై చేస్తాను సార్ అని చెప్పేసి మొత్తం తయారు చేశాడు.
ఆ రోజు మహాత్మా గాంధీ గారు భోజనానికి ఇర్విన్ గారి ఇంటికి వచ్చారు. మహాత్మా గాంధీ ఇర్విన్ గారి ఇంటికి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు ఆ తర్వాత కాలంలో మన భారతదేశపు ప్రథమ రాష్ట్రపతి అయ్యాడు. మన భారతదేశపు ప్రథమ రాష్ట్రపతి అయ్యాడు. ఎవరైనా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ రోజు ఆయనతో పాటు వచ్చాడు. వచ్చి ఆయన కూడా ఇద్దరు కలిసి భోజనానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కొత్తమి అన్సారి గారు ఏం చేసి, అయ్యా ఆహారం విషయం జరుగుతుంది, మీరు తింటే ప్రమాదం జరుగుతుంది అని చెప్పి గాంధీ గారికి డైరెక్ట్గా చెప్పేశారు. గాంధీ గారు లేచి వెళ్ళిపోయారు. ఆ లేచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ప్లాన్ అంతా పేలింది కాబట్టి ఇతన్ని చెతకొట్టి, కొత్తమి అన్సారిని చెతకొట్టి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి, జైల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి పట్టుకున్నాను. అతను జైల్లో పెట్టి నానా హింసలు పెట్టి వదిలేశాడు. ఆ తర్వాత కొత్తమి అన్సారి ఏమైనాడో తెలీదు, ఈ ఇర్విన్ ఏమైనాడో తెలియదు. అట్లా తెచ్చారు సరి. ఆ తర్వాత కాలంలో 1950లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రథమ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అత్తగారి ఊరైనటువంటి మోతిహార్ గ్రామానికి, చంపారాన్ ప్రాంతం ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆయన అత్తగారి ఊరు. ఆ అత్తగారి ఊరికి వచ్చాడు. ఆయన వస్తూ రైల్వే స్టేషన్లో దిగాడు. ఏమండి ఇప్పుడు అయితే అంత పెద్ద ఆయన వస్తున్నాడంటే ఇక్కడ లారీలు వేసుకొని జనాన్ని తీసుకెళ్ళి మనం జిందాబురం కొట్టుకుంటూ వచ్చేవాడు. 1950లో అట్లా లారీలో తీసుకెళ్ళి వచ్చే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రపతి గారు వచ్చి మీటింగ్ పెట్టినా కూడా జనం ఎంతమందో లేరంట. ఆ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. స్టేషన్ దగ్గర మీటింగ్ అరేంజ్ చేశారు. మీటింగ్ అరేంజ్ చేస్తే రాష్ట్రపతి గారు మాట్లాడుతుంటే దూరంగా ఒక వ్యక్తి నిలబడి ఆ పోలీసులు ఎటువంటి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడంట. ఒక ముసలాయన. ఎవరయ్యా ముసలాయన చూస్తుంటే రాజన్ బాబు దగ్గర ఆగి పండేది అంటున్నాడంట. ఇప్పుడు ఈయన రాజేంద్ర ప్రసాద్ తీరా చూస్తే కొత్తమి అన్సారి వన్సారి సాబ్ అని చెప్పేసి అనేసి తన ప్రసంగం ఆపి స్టేజీ దిగి నడిచి ముందుకెళ్ళి కొత్తమి అన్సారిని కౌగలించుకొని ఆయన్ని తీసుకొని స్టేజీ మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు చెప్పాడంట, ఈయనయ్యా మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడినటువంటి మహానుభావుడు ఈయన. 1917లో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఎంత పెద్ద సంఘటన అంటే ఆ రోజు కనుక కొత్తమి అన్సారి కనుక అటువంటి పని చేయకుండా ఉన్నట్లయితే మన మహాత్మా గాంధీ మనకు దక్కేవాడు కాదు, మన స్వాతంత్రం వచ్చేదో కాదు. కానీ ఈ మహానుభావుల వల్లనే మనకు దక్కిందని చెప్పి డిక్లేర్ చేసి వివరాలన్నీ చెప్పి ఆయనకు 32 బీఘాల భూమి, ఆ బీహార్లో లెక్కలు మనకి 2 ఎకరాలు ఉంటాయి, అంత ఏముందప్పుడు 32 బీఘాల భూమిని కేటాయించమని చెప్పేసి ఆయన కలెక్టర్ గారికి ఆజ్ఞలు. రాష్ట్రపతి, భారతదేశపు ప్రప్రథమ రాష్ట్రపతి బహిరంగ సభలో స్టేజీ మీద నిలబడి 32 బీఘాల భూమిని ఆయన కేటాయించమని చెప్పేసి ప్రకటించాడు. వెళ్ళాడు. 1957లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని మళ్ళీ ఆయన రాష్ట్రపతి గారు పిలిపించారు. రాష్ట్రపతి భవన్లో ఆయన కూర్చొని మాట్లాడి నేను ఉన్నానని, నేను చూస్తాను, నేను దిగులు పడకండి అని చెప్పి వాళ్ళ కుటుంబీకులు చేసి పంపించాడు. సోదరులారా, విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశపు ప్రప్రథమ రాష్ట్రపతి బహిరంగ సభలో కలెక్టర్ని పిలిచి 32 బీఘాల భూమిని కేటాయించి చెప్తే ఆ భూమి పూర్తిగా ఇంతవరకు వాళ్ళ కుటుంబానికి చెందలేదు. కొత్తమి అన్సారి కుటుంబానికి ఇంతవరకు పూర్తి భూమి చెందలేదు. ఇవాళ కూడా వాళ్ళు ఆ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. మా తాతగారికి మీరు ఇస్తామని చెప్పినటువంటి భూమి మరి కేటాయిస్తారా లేదా? మీరు కేటాయించకపోయారు. మా తాత పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఆ స్తూపాన్ని, ఆ ద్వారబంధరాన్ని పడగొట్టేశారు. దాన్ని మళ్ళీ పూర్తి మళ్ళీ ఇచ్చేయండి, రెన్యువేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇవాళ కూడా అడుగుతుంటే పట్టించుకునేవాళ్ళు లేదు. మహానుభావులు మనం అతని కొత్తమి అన్సారి గురించి మనమే పుస్తకం రాసాం. మొదటిసారిగా తెలుగులో పుస్తకం రాసి అది హిందీలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో 20,000 కాపీలు పుస్తకాలు వేసి అవి దేశం మొత్తం పంచాము. మనం పంచిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్, మన బీహార్ గవర్నమెంట్ దాని గురించి పట్టించుకొని దాని గురించి ఆలోచించి ఏదైనా చర్యలు తీసుకోవాలి మనం అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆలోచిస్తుందంట, బీహార్ ప్రభుత్వం. అటువంటి సంఘటనలు ఇక్కడ మనం అనుకుంటున్నాం. ఆయన ఎవరో చెడ్డ పని చేశాడో మంచి పని చేశాడో, వాళ్ళు ఎక్కడ మంచిగా వచ్చి ఇంకో ఎక్కడ
చెడు కావచ్చు, ఆయన గుర్తుపెట్టుకుంటున్నా. కానీ ఫాతిమా అన్సారీ గురించి మనం ఎందుకు చెప్పుకోవడం లేదు? ప్రాణాలు తీసిన ఆయనకే గుళ్ళు కట్టామేమో అని చెప్పి అంటున్నారు కొందరు. వాళ్ళు ఏమైనా కట్టుకొని మనకు అనవసరం. కానీ ప్రాణాలు కాపాడిన మహానుభావుడి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మనం తెలుసుకొని మన మిత్రులందరికీ మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కానీ మనం చెప్తాం. అలాగే 1900 కొన్ని సంఘటనలు చెప్తున్నా సోదరు. 1927 డిసెంబర్ 19వ తేదీన ఒక ఇద్దరు యోధులు ఉరి తీయబడ్డారు. ఆ ఉరి తీయబడిన ఇద్దరు యోధులు జిగ్రీ దోస్త్, మళ్ళీ సన్నిహితమైనటువంటి మిత్రులు, అన్నదమ్ములు లాంటి మిత్రులు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎవరు తెలుసా? ఒకరు పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒకడైతే ఒకరు అష్ఫాకుల్లా ఖాన్. అష్ఫాకుల్లా ఖాన్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ విప్లవకారులు. బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారు చెప్పినట్టుగా సత్యాగ్రహాలు చేస్తే పోదు, బ్రిటిష్ వాడు పోలీస్ ద్వారా, మిలిటరీ ద్వారా, ఆయుధం ద్వారా మన మీద పెత్తనం చేస్తున్నాడు. అటువంటి వాడిని ఎదుర్కోవాలంటే, వాడిని మన దేశం నుంచి బయటికి పంపించాలంటే ఆయుధమే సమాధానం. ఆయుధంతోనూ వాడు ఎదుర్కోవాలి తప్ప సత్యాగ్రహాలు చేస్తే పోరండి అని చెప్పేసి వీళ్ళంతా ఆయుధాలు చేతబట్టి విప్లవోద్యమం వైపు నడిచారు. ఆ విధంగా ఈ ఇద్దరు కలిసి నడిచినప్పుడు వీళ్ళిద్దరు ఒకే ఊరు వాళ్ళు. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్లో ఉన్నటువంటి అబీ హై స్కూల్ అని చెప్పి నేను వెళ్ళొచ్చాను. షాజహాన్పూర్ వెళ్ళొచ్చాను, 2 సార్లు వెళ్ళొచ్చాను నేను. వాళ్ళు మనవాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ. ఆ ఊరు వెళ్ళొస్తే ఆ ఊళ్ళో హై స్కూల్ ఉంది. హై స్కూల్లో ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరు విప్లవకారులు అయ్యారు. ఇద్దరు ఒకే సంస్థలో పనిచేశారు. కాకోరి రైలు దోపిడీ కేసులో ఇద్దరు పార్టిసిపేట్ అయ్యారు. ఇద్దరు ఒకే రోజు ఉరి తీయబడ్డారు. 27 సంవత్సరాల వయసులో అశోకుల్లా ఖాన్ ఉరి తీయబడ్డాడు. ఆయన కంటే పెద్ద ఎవరు? పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వయసులో పెద్దతను. ఇతను చిన్నవాడు. ఇతను ఆయన దగ్గర చేరి ఆ కార్యక్రమంలో చేరటం కోసం నానా ఇబ్బందులు పడ్డాడు. ఈయన పండిత్ రామ్ ప్రసాద్ చేర్చుకోలేదు, విప్లవోద్యమంలో ఇతన్ని చేర్చుకోలేదు. ఎవరిని? అశోకుల్లా ఖాన్ని. ఎందుకంటే సాహిబ్ గారు కాబట్టి. సాహిబ్ గారు కదా, మనం ఎలా నమ్మటం? పాపం ఈ పరిస్థితి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా వచ్చింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ బెంగాల్లో ఉన్నటువంటి విప్లవ సంస్థల్లో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. మొదట్లో ఆయన గాంధీజీ మార్గంలో ఏమీ పరిగెత్తలే. మొదట్లో విప్లవకారులు కానీ మనం కూడా పనిచేయాలని చెప్పేసి ఆయన పనిచేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరు చేర్చుకోలేదు ఆయన. ఇది సాహిబ్ గారు కదా, సాహిబ్ గారిని తీసుకుంటే విప్లవ సంస్థల్లో పెట్టుకుంటే ఏమి నష్టం జరుగుతుందో ఏమిటో, కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచడం మంచిదని చెప్పేసి అబుల్ కలాం ఆజాద్ కూడా రానివ్వలేదు. అప్పుడు ఆయన స్వయంగా తన యొక్క దీన్ని పెట్టుకోవాల్సి వచ్చింది. తన యొక్క ఒక సంస్థను పెట్టుకొని, విప్లవకారుల సంస్థలు పెట్టుకొని హిద్దీపూర్ శ్మశానంలో ఖురాన్ మీద చేయి పెట్టి మాతృదేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమేమని చెప్పేసి తన కార్యకర్తల చేత ప్రమాణాలు చేయించాడు. ఆ తర్వాత రోజుల్లో ఆ తర్వాత ఆయన మళ్ళా తెచ్చుకున్నారు. అదే పరిస్థితి అశోకుల్లా ఖాన్ కూడా వచ్చింది. ఆయన పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ తన పుస్తకం రాశాడు ఒకటి. ఆయన ఉరి తీసే ముందు వాడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసి బయటికి పంపించాడు జైలు నుంచి. ఆ జైలు నుంచి రాసిన పుస్తకంలో రాస్తాడు, నేను చూసినప్పుడు ముందు ఒక ముస్లిం కదా, ముస్లింలు ఎత్తుకుంటే ఏమవుతుందో విప్లవ సంస్థలో అని చెప్పి అనుకున్నాను. కానీ నువ్వు నాకంటే మించిపోయావు అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు ఆయన గురించి. అశోకుల్లా ఖాన్ని నువ్వు నాకు తమ్ముడు కంటే ఎక్కువ, మన ఇద్దరం ఒకే కంచంలో తిన్నాం, ఒకే కంచంలో ఎంతగా పెరిగాము. నా వాళ్ళు అంటున్నారు, రే పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఎందుకు నువ్వు అతనితో కలిసి పనిచేస్తున్నావు? ఆయన సాహిబ్ గారు, ఆ సాహిబ్ గారు ఎప్పుడైనా ద్రోహం చేయవచ్చు నీకు, అతనితో కలిసి పనిచేయవద్దురా నాయన అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ మాటలన్నీ ఒమ్ము చేస్తూ నువ్వు నీ యొక్క త్యాగ నిరతిని, నీకు విప్లవోద్యమం పట్ల నీకున్న కమిట్మెంట్ని, నిబద్ధతను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. నీకు నేను సాల్యూట్ చేస్తున్నానని చెప్పి తన పుస్తకంలో రాసుకుంటూ వచ్చి నీ గురించి ఈ చివరి రోజుల్లో నీ యొక్క సాహసాన్ని, త్యాగాన్ని కనుక నేను ప్రపంచానికి తెలియజేయకపోతే నేను చాలా ద్రోహం చేసిన అవుతాను, అందుకని నీ గురించి రాస్తున్నాను అని చెప్పేసి తన యొక్క ఆత్మకథలో ఈయన గురించి పూర్తి వివరంగా రాసుకుంటూ వచ్చాడు. ఎవరి గురించి? అశోకుల్లా ఖాన్ గురించి. డిసెంబర్ 19వ తేదీన అశోకుల్లా ఖాన్ వచ్చేసి హైదరాబాద్ జైల్లో ఉరి తీశారు. గోరఖ్పూర్ జైల్లో వచ్చేసి పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ని ఉరి తీశారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సోదర. అశోకుల్లా ఖాన్ ఒక మాట చెప్పాడు, చివరిలో చనిపోయే ముందు ఒక మాట చెప్తాడు, मेरा वतन रहे सदा कायम और आबाद, मेरा वतन रहे सदा कायम और आबाद, मेरा क्या मैं रहूं या ना रहूं.
చూడండి ఎంత గొప్ప మాట. మేరా వతన్ రహే సదా ఖాయమ్ ఔర్ ఆబాద్, నా మాతృభూమి సకల సౌఖ్యాలతో వర్ధిల్లుగాక. నాదేముందయ్యా, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే మనుషులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనుషులు లెక్క కాదు. నీ మాతృభూమి సకల సౌఖ్యాలతో సతతం నిరంతరం వర్ధిల్లాలి. ఇది దేశం ఎక్కువ మనం అనుకుంటుంటామే, దేశం కోసం నువ్వా నీ కోసం దేశమా అని చెప్పేసి. అది మనం చదువుకునే రోజుల్లో మనకు వక్తృత్వ పోటీలు పెట్టేవాడు, వ్యాసరచన పోటీ పెట్టేవాడు. దేశం కోసం నువ్వా నీ కోసం దేశమా అని చెప్పేసి ఆ మాటని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఏమన్నాడు? మేరా వతన్ రహే సదా ఖాయమ్ ఔర్ ఆబాద్, మేరా క్యా మే రహూ యా నా రహూ. ఇందాక సోదరులు మాట్లాడి చెప్పారు, మనం 5 పూట నమాజ్ చేస్తాం. 5 పూట నమాజ్ చేస్తున్నప్పుడు ఆ సజ్దా చేసినప్పుడు మన ఇసే లగాతే నిషాని లగాతే ఎంత చాలా గొప్ప విషయం చెప్పారు. అంటే ఎంత ప్రేమిస్తాం మట్టిని, మనం పుట్టి పెరిగిన మట్టిని ఎంతగా ప్రేమిస్తాం అనేది. మనం ప్రేమిస్తాం, గౌరవిస్తాం, పూజించాం. అది తేడా, అది తెలుసుకోవాలి మనం. ఆ విషయాన్ని కూడా ఈయన ఒక మాట చెప్తాడు. అశోకల్లా ఖాన్ పొద్దున్న లేచాడు, రెడీ అయ్యాడు. 19వ తేదీ నేను వెళ్ళొచ్చానండి, ఆ జైలుకి వెళ్ళొచ్చాను. ఆయన ఏ గదిలో ఉంచారు, ఆ ఏ గదిలో నుంచి ఎట్లా నడిచొచ్చాడు, ఎట్లా ఉరి సమ్మానం వచ్చాడు, ఎట్లా స్వీకరించాడు, ఇదంతా ఎట్లా ఆయన చనిపోయిన తర్వాత ఆ శరీరం కింద ఎట్లా పడింది, ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ దఫన్ చేశారు ఇవన్నీ చూసి వచ్చారు. ఎట్లా తీసుకెళ్లారు, ఎట్లా తీసుకెళ్లి షాజహాన్పూర్లో దఫన్ చేశారు, షాజహాన్పూర్ కూడా వెళ్ళొచ్చారు, అవన్నీ చూసి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు నేను చివరి కోరిక ఏంటని అడిగానంట పోలీసులు. అంటే మామూలుగా ఊరు తీసే వాళ్ళు చూస్తారు కదా, సినిమాల్లో కూడా చూస్తుంటాం మనం. చివరి కోరిక ఏంటి, చివరి కోరిక ఏంటంటే, చివరి కోరిక ఏమిటంటే ఆయన అడిగిన ఆ దేవుడు కదా, గొప్ప వ్యక్తులు కదా, మన కోటలో అయితే ఇంకోటి ఏదో ఎట్లా చంపిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బిర్యానీ తినిపించుకొని అనుకుంటాం మనం, అడుగుతాం మన కోటలో. ఆయన ఏమన్నాడు సార్, ఆర్జు క్యా హై భయ్యప్ప అని అడిగితే, కుచ్ ఆర్జు నహీ హై, कुछ आरजू नहीं है, आरजू तो यह है रख दो कोई जरा सी खाके वतन कफन में. నాకే కోరిక లేదు, అది గొప్ప మాట. నాకే కోరిక లేదు, నాకున్నదల్లా ఒకటే కోరిక. ఏమిటయ్యాది? నేను పుట్టి పెరిగినటువంటి నా గ్రామం ఉందే, మా ఊరుందే, ఆ ఊరి యొక్క పిడికడి మన్ను తెచ్చి నా కఫన్లో పెట్టి నన్ను కఫన్ చేయండి. कुछ आजू नहीं है, आजू तो ये है रख दो कोई जरा सी खाके वतन कफन में అని ఎంత గొప్ప మాట చెప్తారు. అంటే ఇందాక అన్నగారు చెప్తున్నప్పుడు ఆ విన్న మాటలను ఈ అశోకల్లా ఖాన్ చేసినటువంటి చెప్పిన మాటలు నాకు ఆ లింకు కుదిరినారు. అంటే ఈ విప్లవ వీరులు, ఈ స్వాతంత్ర సంగ్రామ యోధులు, మాతృదేశ విముక్తి పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయులు ఇంత గొప్ప గొప్ప విషయాలు తీసుకుని వచ్చారు. అవన్నీ మనకు తెలియదు, మనం చెప్పాల్సిన అవసరం. మనం ఇంకిలాబ్ జిందాబాద్ అని వింటుంటాం. ఇంకిలాబ్ జిందాబాద్ విన్నారా? ఇంకిలాబ్ జిందాబాద్ అని మీరు ఎవరు రెస్పాండ్ కాకపోతుంటే మీరు వినలేదు అనుకుంటాను నేను. వద్దిల్లాలి ఇంకిలాబ్ జిందాబాద్ ఎవరు ఖాయం చేశారు ఆ మాటలు? ఎవరు? మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ ఎక్కువ చెప్తుంటారు ఇంకిలాబ్ జిందాబాద్. ఆయన్ని మౌలానా హస్రత్ మొహానీ ఖాయం చేశారు. ఆయన విప్లవకారుడు. ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవాళ్ళని, ఫైర్ బ్రాండ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేవారు ఆయన ఖాయం చేశాడు. ఇంకో గొప్ప విషయం ఉంది, మీరంతా గమనించాల్సిన గొప్ప విషయం ఇంకోటి చెప్తా, మీకు తెలుసుండే చూశాను. జై హింద్ అనే మాట విన్నారా? రిపబ్లిక్ డే రోజున ఆగస్టు 15 రోజున రేపు చూడండి, మన యొక్క ఎర్రకోట మీద నుంచి మన ప్రధానమంత్రి గారు లాస్ట్లో ఆయన ప్రసంగం చేసిన తర్వాత లాస్ట్లో బోలో జై హింద్ జై హింద్ జై హింద్ అని అంటాడు 3 సార్లు. భారతదేశం మొత్తం ప్రతిధ్వనిస్తుంది ఆ జై హింద్ అనే మాటలో. ఆ అద్భుతమైనటువంటి ఒక అద్భుతం భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఒక పదం అది. ఆ సంబోధనా పదం అది. ఆ సంబోధనా పదాన్ని క్రియేట్ చేసింది ఎవరు? జై హింద్ అనే పదాన్ని క్రియేట్ చేసింది ఎవరు? మీరంతా గమనించాల్సిన విషయం. మీ హైదరాబాద్ పెట్టాడండి, మీ హైదరాబాద్ పెట్టడు ఆ మాటని ఖాయం చేసింది మీ హైదరాబాద్ పెట్టదు అబీద్ హసన్ సఫ్రాని. ట్రూప్ బజార్ ఉంది ఇక్కడ, నాకు తెలియదులేండి, మీకు తెలిసి ఉంటుంది. ట్రూప్ బజార్లో అబీద్ మ్యూజియం ఉంది వాళ్ళ ఇల్లు.
చేసింది అది. మనం చదువుకుంటున్నప్పుడు మన స్కూల్కి వెళ్ళగానే పొద్దున పూట జెండా వందన చేసేవాడు. జెండా వందన చేసేసి జై హింద్ అనేవాడు. అలాగే సాయంత్రం పూట స్కూల్ వెళ్ళటానికి కూడా జై హింద్ అని చెప్పగానే పుస్తకాలు తీసుకొని పరిగెత్తేవాడు. కానీ చూడండి, ఆ జై హింద్ జై హింద్ జై హింద్ అనే మాట ఎన్ని కోట్ల మంది, ఎన్ని సంవత్సరాల నుంచి కోట్లాది మంది ప్రజలు ఇవాళ కూడా ఆ జై హింద్ అనే పదాన్ని ఎంత మక్కువతో చెప్తూ వస్తున్నారే. ఆ చెప్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం అనేది, అద్భుతమైనటువంటి సంబోధన పదం అది. ఆ అద్భుతమైన సంబోధన పదాన్ని ఖాయం చేసింది ఒక హైదరాబాద్ బిడ్డడు, అతని పేరు అబీద్ హసన్ సఫ్రానీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్కు ఈయన సహచరుడు. ఆయనకు కలిసి పనిచేశాడు. 1942లో ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ జర్మనీ చేరుకున్నాడు, జర్మనీలో ఈయన అబీద్ హసన్ సఫ్రానీ కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళి ఆయనకు కలిసి పనిచేస్తారు. ఆ కలిసి పనిచేసే క్రమంలో ఈయనతో వచ్చేసి సుభాష్ చంద్రబోస్తో ఉన్నటువంటి సహచరులందరూ ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, రకరకాల మనుషులు ఉన్నారు. ఉంటే వీళ్ళందరూ కలిసినప్పుడు ముస్లింలు ఎదురుపెట్టి సలాం అలైకుం అనుకుంటున్నారు, సిక్కులు ఎదురుపెడితే సత్ శ్రీ అకాల్ అంటున్నారు, హిందూ సోదరులు ఎదురు పెడితే గోవింద అంటున్నారు, లేదా నమస్కారం అంటున్నారు. మరి అంతా ఒకటే, ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సైన్యం మంది. మరి ఈ సైన్యంలో ఇన్ని పదాలు ఏంటి అట్ట కాదు, ఒకే ఒక సంబోధన పదం ఉండాలి. అటువంటి పదాన్ని కనుక్కో అవి నువ్వు దాని గురించి రీసెర్చ్ చేసి కనుక్కో. పదం అంటే ఇతను దాని మీద రీసెర్చ్ చేసి ఆ పదాన్ని కనుక్కొని వాడు సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఆ సమావేశంలో దీన్ని ప్రతిపాదిస్తే ఆ సంతోషం పట్టలేక సుభాష్ చంద్రబోస్ లేచి కౌగిలించుకున్నాడంట అబీద్ హసన్ సఫ్రానీని. ఆ అబీద్ హసన్ సఫ్రానీ మీ నగరం బిడ్డడు, మీ హైదరాబాదీ. మేమంతా గర్వించాల్సినటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్ర గాంధీజీ. మహాత్మా గాంధీ గారికి ఇంకొక పేరు ఉంది. మహాత్మా గాంధీ కాకుండా ఇంకో మాట ఉంది. అదేదో చెప్పగలరా? జాతిపిత అంటాం కదా మనల్ని, జాతిపిత. నెహ్రూ గారిని అంటాం చాచాజీ అంటాం. అట్లాగే సుభాష్ చంద్రబోస్ కూడా ఒక మాట ఉంది, తెలుసు. నేను చెప్పేస్తే అదే నా అనుకుంటాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ నేతాజీ అని ఉందే, ఆ నేతాజీ అనే మాటను కూడా అబీద్ హసన్ సఫ్రానీ పెట్టాడు. నేను సుభాష్ చంద్రబోస్ గారు వాడు ఫ్రీ ఇండియా ఆర్మీని పెట్టిన తర్వాత ఫ్రీ ఇండియా ఆర్మీ, ఫ్రీ ఇండియా సెంటర్ స్టార్ట్ చేస్తారు జర్మనీలో. స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి ఉంటారు. దాంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ని ఏమని పిలవాలి? ఈయన ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ అని పిలుద్దామా, లేదా ఎట్లా పిలిస్తే లీడర్ అని పిలుద్దామా, ఎలా పిలిస్తే బాగుంటుంది, ఏంటి సుభాష్ అని పిలిస్తే బాగుంటుంది, బోస్ అని పిలిస్తే బాగుంటుంది, ఎట్లా పిలిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఇతను ఆలోచించి ఓ హమారే నేతా హై ఇస్లియే హమ్కు నేతాజీ కహేంగే అన్నాడంట. అప్పుడు అదే తీర్మానం జరిగింది. అప్పటి నుంచి నేతాజీ అనే మాట అబీద్ హసన్ సఫ్రానీ మీ హైదరాబాద్ బిడ్డలు కనిపెట్టినట్టు. మీరంతా గర్వించాలి, ఈ విషయాలను మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని మీ బిడ్డలు చెప్పాలి, మీ బిడ్డల ద్వారా ఇతరులకు కూడా చెప్పాలి. ఇతరుల కమ్యూనిటీలకు సంబంధించినటువంటి మన సోదరులందరికీ మనం రోజు కలిసి మెలిసి వాళ్ళతో ఉద్యోగాలు చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు, బజార్లో పోయేటప్పుడు మనం కలుస్తుంటామే. ఈ నాన్ ముస్లిం బ్రదర్స్ ఎంతో మంది ఉన్నారు. బ్రదర్స్, ఈ నాన్ ముస్లిం బ్రదర్స్ అందరికీ కూడా మనం ఈ విషయాలు చెప్తున్నారు. అప్పుడే విడదీసే ప్రయత్నాలకు ఒమ్ము చేసిన వాళ్ళం అవుతాం, విడదీసే ప్రయత్నాలు అడ్డుకున్న వాళ్ళు అవుతాము. వాళ్ళు కూడా గ్రహిస్తారు, ఓరి ఇంకా ఇంత చరిత్ర ఉందా, ఇంత ఇది ఉందా, ఇదేంటి వాళ్ళు వేరు మనం వేరు, మనం వేరు వాళ్ళు వేరు అని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. ఇదంతా మీ నిజమని నమ్మేస్తున్నాం మనం. అట్లానా మహాత్మా గాంధీ ప్రాణాలు కాపాడడానికి ఒక ఆయన ఉన్నాడా? అట్లానా జై హింద్ అనే మాటను ఖాయం చేసింది ఒక అబీద్ హసన్ సఫ్రానీనా? నేతాజీ అని పేరు పెట్టింది ఒక ఇద్దరు అబీద్ హసన్ సఫ్రానీనా? పండిత్ రామప్రసాద్తో పాటు తన ప్రాణానికి ఆయన ప్రాణం అడ్డు వేయడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి అశోకుల్లా ఖాన్. అశోకుల్లా ఖాన్ గురించి ఒక మాట చెప్పడం మర్చిపోయినట్టు నేను. వాళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత, కాకోరి రైలు దోపిడీ జరిగిన తర్వాత వాళ్ళ మీద కేసు పెడితే ఆ కేసులో పండిత రామప్రసాద్ బిస్మిల్ని రక్షించడం కోసం, అతని ప్రాణాన్ని కాపాడడం కోసం ఈ వ్యవహారం మొత్తం, ఈ కుట్రంతా నేనే చేశాను, ఈ రైలు దోపిడీ సంఘటన అంతటికి కారణం నేను, పండిత రామప్రసాద్ బిస్మిల్కి ఏమీ సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పాడండి అశోకుల్లా ఖాన్. చెప్పటమే కాదు సోదరులారా, చెప్పేసి మాట మాత్రంగా చెప్పి
చెప్పేసి ఊరుకోలేదు. తమ అడ్వకేటు కృష్ణ హజేలా అని ఉన్నాడు, వాళ్ళ అడ్వకేటు. ఆ అడ్వకేట్ని పిలిచి రికమెండేషన్ రాసి కోర్టుకు సమర్పించమంటాడు. మళ్ళీవాడివయ్యా, నిన్ను బతికించుకోవడం ఎలా అని చెప్పేసి మీ అన్నను నేను నాన్న దంట పడుతుంటే నువ్వు రాసేసేయి, ఆ పోతే నా ప్రాణం పోతే నీదే పోయి అంటావు, నీ చేయలే నా పని అంటాడు. అంటే ఆయన స్వయంగా తను లెటర్ రాసి ప్రివీ కౌన్సిల్కి పంపించాడండి. ప్రివీ కౌన్సిల్కి రాసి పంపించాడు. ఈ సంఘటన, పూర్తి సంఘటనకి కారణం నేనే, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ కానీ ఇతరులు కానీ సంబంధం లేదు అని చెప్పి రాసి పంపించాడు. మరి ఎవరైనా చేయగలరా అన్నమాట? అలా చెప్పగలరు, వాడు ప్రాణం పోదానికి. ఆయన పోయి ఆయన అడిగితే ఏందా ఇక్కడ రాస్తున్నాం ఏదో రోగం అంటే అతను మాట చెప్తాడండి, విప్లవోద్యమాలు జరగాలి, విప్లవోద్యమాల ద్వారానే మన మాతృభూమికి విముక్తి కలుగుద్ది, లేకుంటే విముక్తి కలిగే వీలు కాదు, చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అందువలన మనం విప్లవోద్యమాలు నడపాలి. విప్లవోద్యమాలను నడపాలి అంటే దానికి సరైన నాయకుడు ఉండాలి. పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గొప్ప నాయకుడు. నేనేముందయ్యా, నేను కార్యకర్తని. కార్యకర్తలు పోతే ఇంకో కార్యకర్త వస్తాడు, నాయకుడు పోతే ఇంకో నాయకుడిని మనం సృష్టించలేము. నాయకుడు అందువల్ల మన పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని కాపాడుకోవడం కోసం నా ప్రాణం త్యాగం చేయడానికి నేను సిద్ధం చెప్పేసి ముందుకు వచ్చినటువంటి ఆ యువకుడు, 27 సంవత్సరాల యువకుడు ఆయన పేరు అశోకల్లా. ఈ విషయాలు చెప్పాలి మనం. ఇదిరా నాన్న, వాళ్ళ అభివృద్ధి జరిగింది, మన పెద్దోళ్ళు కలిసిమెలిసి చేశారా, బ్రిటిష్ వాడిని మన దేశం నుంచి వెళ్ళబడటం కోసం చేశారా అని చెప్పాలి. ఈ విషయాలన్నీ చెప్పాలి, చాలా విషయాలు. ఇప్పుడు మనం అల్లూరి సీతారామరాజు పేరు విన్నారా? ఇప్పుడు మీరు తెలంగాణ వాడు కాబట్టి విన్నారో లేదో, మనం చదివింటాం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు. సరిగ్గా నామే అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజుకు పూర్తి స్థాయిలో సహకరించింది ఫజలుల్లా ఖాన్ అనే ఒక డిప్యూటీ కలెక్టరు. ఫజలుల్లా ఖాన్ అనే ఒక డిప్యూటీ కలెక్టరు ఆయనకు అల్లూరి సీతారామరాజు సహకరించాడు. అల్లూరి సీతారామరాజు విప్లవకారుడు, ఫజలుల్లా ఖాన్ వచ్చేసి డిప్యూటీ కలెక్టర్. బ్రిటిష్ గవర్నమెంట్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ అల్లూరి సీతారామరాజు విప్లవకారుడు సహకరించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఫజలుల్లా ఖాన్. ఆయన గురించి రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పేసి ఆయన పుస్తకం రాశాడు. 1935లో పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసి బ్రిటిష్ వాడు దాన్ని బ్యాన్ చేశాడు. ఆ బ్యాన్ చేసిన పుస్తకంలో రాస్తాడు, ఆయన ఫజలుల్లా ఖాను వ్యాధిగ్రస్తుడై త్వరగా చనిపోయాడు, కానీ అతను బతికి ఉన్నట్లయితే బ్రిటిష్ ప్రభుత్వము అతని కంఠంకు ఉరి బిగించేది అని రాశాడు ఆయన పుస్తకంలో. అంటే అల్లూరి సీతారామ విప్లవకారుడైనటువంటి అల్లూరి సీతారామరాజుకు ఏ స్థాయిలో ఫజలుల్లా ఖాన్ సహకరించాడో మీరు ఆలోచించండి సోదరులారా. అంత గొప్ప విషయం అటువంటి వాడు ఉన్నారు ఈ ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి అతను. ఇంకోటి విషయం ఉంది, అల్లూరి సీతారామరాజుకు తుపాకీ కాల్చడం నేర్పాడు. అల్లూరి సీతారామరాజుకు అల్లూరి సీతారామరాజు విప్లవకారుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి బాణాలతో తుపాకులతో ఆయన పోరాటం చేస్తున్నాడు. మరి ఆ తుపాకీ కాల్చడం నేర్పాడు ఆయన. ఆయన పేరేంటో తెలుసా? షేక్ మదీనా. షేక్ మదీనా అనే వ్యక్తి అల్లూరి సీతారామరాజుకు తుపాకీ కాల్చడం నేర్పాడు. మరి ఈ విషయాలు మనం తెలుసుకోవద్దా? ఈ విషయాలు మనకు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆనాడు మన పూర్వీకులు కానీ హిందూ సోదరుల పూర్వీకులు కానీ ఒకరి భుజాల మీద ఒక చేతులు వేసుకొని ఒకరిని ఒకరు ఆలంబనగా చేసుకొని మన కామన్ శత్రువైనటువంటి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్నటువంటి స్వతంత్రమే మనం వాటి వద్ద అనుభవిస్తున్నాము. అందువల్ల ఈ దేశంలో ఈ గడ్డ మీద మన హిందూ సోదరుల యొక్క పూర్వీకుల యొక్క రక్తం ఎంతైతే ఈ మట్టిలో ఇంకిపోయి ఉందో, ఈ గడ్డ మీద మన పూర్వీకుల యొక్క రక్తం కూడా ఇంకిపోయి ఉంది. వాళ్ళ త్యాగాలు ఎంతైతే ఉన్నాయో మన త్యాగాలు అంతే ఉన్నాయి. వాళ్ళ సాహసం ఏ మనకైతే ఉందో మన సాహసం కూడా ఆ మేరకు ఉంది. అందువల్ల ఈ గడ్డ మీద వాళ్ళకి ఎంత హక్కు ఉందో మనకు అంతే హక్కు ఉందన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ఆ సోదరుడు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే విభజించి పాలించిన సిద్ధాంతాలతో ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారో ఇటువంటి వాటికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఊరికే భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ముస్లింల గురించి మన ఊరికే కథలు చెప్పుకోవడం కాదు, ఈ విషయాలు చెప్పడం ద్వారా ఈ దేశంలో మనం తెలుసుకొని మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి.
అప్పుడు మాత్రమే మనం కూడా ఈ గడ్డ నాది, నీదే కాదు నాది కూడా ఈ గడ్డ. అది కొందరు అంటున్నారే ముస్లిమ్స్ కా దోహిస్తాన్ ఖబరస్థాన్ యా, ముస్లిమ్స్ కా దోహిస్తాన్ ఖబరస్థాన్ యా పాకిస్తాన్. పాకిస్తాన్ మేము ఎందుకు వెళ్తామయ్యా? వాడేవాడు అసలు పాకిస్తాన్ ఏంది? పాకిస్తాన్ మాదా? మా తాతలు ముత్తాతలు ఆ రోజు అడిగారు అయితే పాకిస్తాన్ వెళ్ళన్నాయంటే మా వాడు వెళ్ళలే. గోజు బాధ కట్టుకొని పొలం దున్నుకుంటూ మా తాతలు ఇక్కడే ఉంటాం, ఈ మట్టిలో కొట్టే మట్టిలో చచ్చిపోతాం అని చెప్పి ఇక్కడే ఉండి మీరు. అటువంటి నువ్వు ఎవడో వచ్చి ఇప్పుడు పోతే పాకిస్తాన్ పోతే ఖబరాస్థాన్ పోతే ఖబరస్థాన్కి ఎట్లా పోతాం? 100 ఏళ్ళ తర్వాత ఎప్పుడో పోతాం ఆయన తెచ్చుకుంటే, అది వేరే విషయం. అది కాకుండా ఈ విధంగా చెప్తున్నారు. కానీ ఈ విధంగా చెప్పడానికి నీకు హక్కు లేదయ్యా, నీకెంత ఈ గడ్డ మీద నీకెంత తగ్గిందో నాకు అంత ఇది అని చూసి మనల్ని ఎవరైతే అంటున్నారో వాళ్ళు చెప్పగలగాలి. మన పిల్లల్లో మన యొక్క జనంలో కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం, ఈ దేశం కోసం వాళ్ళు ఎంత త్యాగాలు చేశారో, ఆ హిందూ సోదరులు ఎంతకైతే త్యాగాలు చేశారో, ఎంత